ముచ్చింతల్లో చిన్నజీరస్వామి మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. తో పాటు బ్రతికేటటువంటి చెట్లని కొట్టేస్తున్నాం, నీళ్లలో కాలుష్యాన్ని కలుపుతున్నాం, గాలిలో క్లోరో కార్బన్స్ లాంటివి సిఎఫ్సి లాంటి వాటిని మోనాక్సైడ్స్ కార్బన్ మోనాక్సైడ్స్ లాంటి వాటిని మనం కలిపేసి గాలిని పొల్యూట్ చేస్తున్నాం, కెమికల్స్ కలిపి నేలని పొల్యూట్ చేస్తున్నాం. మనతో పాటు బతికేటటువంటి జంతువులని పక్షులని అవసరానికి తగినట్లుగా ఆహారం కోసం ఎవరో కొందరు తీసుకుంటే దట్ ఈజ్ ఓకే, ఎందుకంటే జంతువులు కూడా పనిచేస్తాయి. కానీ తన అవసరానికి మించి వాటి ఉనికిని నాశనం చేయడం అనేటటువంటిది ఒక మనిషే చేస్తాడు. ఇది మనిషి ఈ భావనతోటి చేస్తున్నాడు. రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం వారు, నాయనా మానవ సేవ మాత్రమే మాధవ సేవ కాదోయ్, మానవుడు ఈ ప్రపంచంలో ఉండే అనేక ప్రాణికోట్ల ఒక్క ప్రాణి, మిగతా వాటి తోడ్పాటుతోటి మనిషి బతుకుతున్నాడు. అలాంటప్పుడు వాటిని కాపాడుకోవడం దయతోటో ధార్మిక బుద్ధితోటో కాదయా, నీ ఉనికి కోసం వాటి యొక్క మనుగడని జాగ్రత్తగా చూసుకో, నీళ్ళని కాపాడుకో, నేలని పవిత్రంగా ఉంచు, చెట్లని పాడు చేయకు, గాలిని పాడు చేయకు, ఇతర ప్రాణికోటిని జాగ్రత్తగా కాపాడుకో. కారణం ఏమిటి? ప్రతి అణువణువునా భగవంతుడున్నాడు కనుక. మన శరీరంలో మన అంతటా ఉంటాం కదండి, మన కాలి గోట్లోనూ మనం ఉంటాం, వేలి చివర మనం ఉంటాం, మన వెంట్రుకల చివర కూడా మనం ఉంటాం. శరీరంలో ప్రతి కణంలోనూ మనం ఉంటున్నాం. ప్రతి కణంలోనూ మనం ఉంటున్నాం కనుక మన శరీరంలో ఏ భాగాన్ని మనం తక్కువ చేస్తాం, ఏ భాగాన్ని ఎక్కువ చేస్తాం? దేనైనా మనం తక్కువ చేస్తాం చేయడానికి వీల్లేదు కదా. దేన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పనికి రావు అనుకుంటూ కట్ చేసి పారేసే వెంట్రుకలు మనకు అవసరమే, కట్ చేసి పారేసే గోళ్ళు కూడా మనకి అవసరమే. వాటి కాపాడడం కోసం ఎన్నెన్ని షాప్స్ ఉన్నాయి, ఎంతెంత ఖర్చు పెడుతున్నాం మనం. సో ఒక దేహంలో అన్నీ కలిసి మంచిగా ఉన్నప్పుడే ఆ దేహం ఎట్లా మంచిదవుతుందో, ఆరోగ్యకరమైనది అవుతుందో, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఒక్కొక్క ఉనికి ఉంది, దానికి ఒక ప్రయోజనం ఉంది. కనుక దేన్ని మనం అవసరానికి మించి ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు, వాటికి హాని కలిగించద్దు, కాపాడండి. దీన్ని రామానుజుల వారు మార్చారు. మానవ సేవ ఏ మాధవ సేవ కాదోయ్, మాధవ సేవా భావంతో ప్రతి ప్రాణిని జాగ్రత్తగా చూసుకో. రివర్స్, మాధవ సేవగా సర్వప్రాణి సేవ, ఇది మన స్లోగన్ కావాలి. అందుకోసమనే రామానుజుల వారు వారి జీవితంలో జంతు సంరక్షణకి ప్రాధాన్యాన్ని ఇచ్చారు, జల సంరక్షణకి వారు ప్రాధాన్యాన్ని ఇచ్చారు, వృక్ష సంరక్షణకి వారు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. మానవుడిని కూడా వారేం వదిలేలా, కానీ మానవుడి కోసం మిగతా వాటిని పాడు చేయొద్దు, అవి బాగుంటేనే మనిషి యొక్క మనుగడ ఉంటుంది. ఈ స్ఫూర్తి వారికి మార్గదర్శకులైనటువంటి ఆళ్వార్ల దగ్గర నుంచి వచ్చింది, ఋషుల దగ్గర నుంచి వచ్చింది, వేదాల్లోంచి వచ్చింది. మనందరికీ బాగా తెలిసినటువంటి తిరుప్పావై అని గోదాదేవి చెప్పినటువంటి ఒక ప్రబంధం ఉంది. అందులో గోదాదేవి చెబుతుంది, మనం చేసే పనులు మంచిగా ఉన్నట్టయితే ఈ పనుల వల్ల ప్రకృతి పులకిస్తుంది, ప్రకృతి పులకిస్తే వానలు మంచిగా కురుస్తాయి, వానలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. ఆ పంటలు పండే విధానాన్ని గోదాదేవి ఎంత అద్భుతంగా వర్ణిస్తుందో. చక్కటి పంట చేలు నీటితోటి నిండి ఉంటే దాంట్లో వరి పంట బాగా పండుతూ పుష్కల ప్రవృత్తిని సూచించే మధ్యలో ఉండేటటువంటి తామరలు వికసిస్తుంటే, అవి తేనెలు ఊరుతుంటే, అందులో భృంగరాజాలు
అంటే తేనెటీగలు, తుమ్మెదలు వాటి మధ్యలో చేరి గాలి వీస్తుంటే అవి ఇలా 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 పువ్వులు ఊగుతుంటే మంచి చక్కటి ఆహారం తిని మధుపానం చేసి తూగుటుయ్యాల్లో ఊగేటటువంటి ధనవంతుల బిడ్డల్లాగా ఈ తేనెటీగలు ఆ పువ్వుల్లో ఆనందిస్తూ విహరిస్తూ ఉంటాయి అని అంటుంది గోదాదేవి. అంటే ప్రకృతి యొక్క సంరక్షణలో వారికి ఉండేటటువంటి అబ్జర్వేషన్లో వారికి ఉండేటటువంటి ఆ గమనింపు మనం ఇందులో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రామానుజుల వారికి ప్రేరణ. దీనిని వారు సూచిస్తూనే వారు ఉండేటువంటి కర్ణాటక ప్రాంతంలో ఒకసారి అరిష్టాలు ఏర్పడితే, వానలు లేకపోతే, అక్కడ ఉండేటువంటి వారికి ఏం చేయాలో తెలియకపోతే, పశువులన్నీ అక్కడ ఎండి చిక్కి బాధపడుతుంటే అక్కడ ఒక పెద్ద జలాశయాన్ని వారు ఏర్పరిచారు. ఇది 900 సంవత్సరాల క్రితం వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఈ వేల్టికి అంటే ఇన్స్పైట్ ఆఫ్ 900 years ఆఫ్ టైమ్ స్టిల్ దట్ డ్యామ్ ఈజ్ ఇన్ వెరీ వెరీ గుడ్ కండిషన్. దట్స్ ఇన్ కర్ణాటక. తొండనూర్ అని ఒక ఊరుంది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక జలాశయాన్ని, ఒక డ్యామ్ వారు ఏర్పాటు చేశారు వారి యొక్క హయాంలో. అక్కడ వాళ్ళ యొక్క బాగు కోసం అని వారు కన్స్ట్రక్ట్ చేయించారు. దాని పేరు తిరుమల రాయ సముద్రము అని. ఈవేళ మనం అక్కడికి వెడితే పుష్కలంగా నీళ్లు, దానికి 74 తూములు పెట్టారు వారు. ఆ 74 తూముల్లోంచి ప్రవహించే జలంతో కొన్ని లక్షల ఎకరాలు ఆ చుట్టుపక్కల అంతా కూడా ఇవాళకి చక్కటి ఫెర్టైల్ ల్యాండ్స్ లాగా మంచి పంటల్ని ఇస్తూ ఉంటాయి. అక్కడ చూసిన వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఇది వారికి ఉండేటటువంటి ప్రకృతి పరిరక్షణ శ్రద్ధకి ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇది వారు సమాజానికి అందించినటువంటి ఒక సూత్రం. కేవలం మనిషి వల్లనే సుఖంగా ఉంటాడు అనుకోకండి. చుట్టూ ఉండే ప్రకృతి వల్ల మనిషి సుఖంగా జీవించగలుగుతాడు. కనుక ప్రకృతిని కాపాడుకో, చుట్టూ ఉండే ప్రాణికోటిని కాపాడుకో, వాటితో పాటు కలిసి నువ్వు సుఖంగా ఉండే ప్రయత్నం చేయి, వాటి నాశనం చేసి కాదు. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ రిలవెంట్ ఇట్ ఈస్ ఈవెన్ టుడే. ఈవేళ నీటి బిందువుని కాపాడుకోండి అంటూ పెద్ద పెద్ద అభియానాలు చేస్తున్నారు. జలాన్ని బాగా ఉంచుకోవాలనే భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నెన్నో కృషులు ఈవేళ మనం చూస్తున్నాం. వీటికి నాంది పలికినటువంటి, బీజారోపణ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సామాజిక రచయిత రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం. ఆ రోజుల్లో వారు ఈ పని చేశారు. నెక్స్ట్, సమాజంలో ఉండేటటువంటి అంతరాలు మనకు తెలుసును. పురుష ఆధిపత్యపు ప్రభావాన్ని బహుశా చాలామంది గుర్తించి ఉంటారు. కానీ మనకి వేదాల్లో అది చెప్పలేదు. వేదాల్లో స్త్రీకి పెత్తనాన్ని ఇచ్చాయి. స్త్రీకి ఉండేటటువంటి సాధికారికతని అవి గుర్తించాయి వేదాలు. అందుకోసమనే ఈ ప్రపంచాన్ని కాపాడేటటువంటి భగవంతుడిని గురించి చెప్పేటప్పుడు ఆయన లక్ష్మీనాథుడు అని అమ్మ యొక్క అనుబంధంతో ఆయన యొక్క తత్వాన్నే నిరూపణ చేసింది. ఇది మన భారతీయ ఆత్మ. స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవానికి ఇది ప్రతీక. ఇవాళకి మనందరికీ తెలుసును. రాముడి గురించి చెప్పాలంటే సీతా రాములు అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు, రాధా కృష్ణులు అంటారు. ఎప్పుడైనా స్త్రీకే అగ్రాసనం వేసినటువంటి సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం. రామానుజాచార్యుల వారు దీనిని దృష్టిలో పెట్టుకునే వారు అందించేటటువంటి 9 గ్రంథాల్లో శరణాగతి గద్య అని ఒకదాన్ని వారు రచన చేస్తూ అమ్మవారి యొక్క రికమెండేషన్ తోటి
మనం భగవంతుణ్ణి ఆశ్రయించి సరెండర్ కావాలనే ఒక కాన్సెప్టే ఇచ్చారు. కనుకనే రామానుజుల వారి యొక్క కాన్సెప్ట్ని ఇన్ జనరల్ శ్రీ సంప్రదాయము అని అంటుంటారు. నార్త్ ఇండియాలో ప్రసిద్ధంగా ఉండేటటువంటి ఒక నామం. వారు మహిళలకి ఆ రకమైనటువంటి సాధికారికతని ఇచ్చారు. ఈవేళ నిజానికి ఇలాంటి మాటలు మాట్లాడడం ఈజ్ సో ఈజీ, బట్ నాట్ 1000 years బిఫోర్. ఎందుకనంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళకి మంత్రాన్ని వినే అధికారం లేదనే రోజులవి. ఆ స్థితిని రామానుజుల వారు కండెమ్ చేశారు. హీ బ్రోక్ సచ్ ఎ కైండ్ ఆఫ్ టాబూస్ 1000 years బిఫోర్. మహిళలకి మంత్రాన్ని ఇవ్వాలి, మహిళలకి సమాజంలో ముందుకు తీసుకువెళ్ళగలిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి అనే కాన్సెప్ట్కి రూపుదిద్దిన మహనీయులు రామానుజాచార్యుల వారు. ఇవాళకి కూడా సమాజంలో అస్పృశ్యత ఇదొక పెద్ద మహామారి, ఇదొక పెద్ద వ్యాధి, ఇదొక పెద్ద వైరస్ వ్యాపించి ఉంది, మనందరికీ తెలుసును. ఈవాల్టి రోజుల్లో మనం 21st centuryలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి రోగాలు ఉన్నాయంటే 1000 ఏళ్ల క్రితం ఇది ఎంత దారుణంగా ఉంటుందో మీరు